ఇష్టమైన రాక్షసుడు పార్ట్ 51. రాణా కదలకుండా ఉంటే రాధికకి నవ్వొస్తుంది. ఎందుకు నా చిన్న ఇప్పుడు అని మొహం పెట్టాడు. కాస్త ఇటు తిరిగి నవ్వితే ఏమైంది? నవ్వడానికి రీజన్ ఏం లేదు కాబట్టి నవ్వట్లేదు అని చిరు కోపంగా అంటాడు రాణా. రీజన్ ఉంది చిన్న. ఈ కంపెనీ అమ్మా నాన్న కష్టం. దాన్ని మనిద్దరం నంబర్ 1లో నిలబెట్టాలి కదా మరి. అలాంటప్పుడు నువ్వు ఇంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ని ఎలా వదిలేస్తావు? అసలు మనిద్దరిలో ఎవరో ఒకళ్ళు కూడా లేకుండా అక్కడ వర్క్స్ ఎలా జరుగుతాయి? మోడల్స్కి ఆ 1 మంత్ డైట్, స్టేజ్ ప్రాక్టీస్, వాకింగ్ ప్రాక్టీస్, వాళ్ళ హెల్త్ గురించి, అలాగే వాళ్ళు వేసుకోవాల్సిన కాస్ట్యూమ్స్ గురించి ఎవరు చూసుకుంటారు? మన చుట్టూ కాంపిటీషన్ ఎంతుందో తెలుసు కదా. వాళ్ళు గెలవడం కన్నా మనం ఓడిపోవడం కోసమే వెయిట్ చేస్తున్న కంపెనీస్ చాలానే ఉన్నాయి. ఎవరిని నమ్మి ఈ బాధ్యతలు ఇవ్వలేను కన్నా. నువ్వొక్కడివే ఈ పనులన్నీ సవ్యంగా చేయగలవు అన్న నమ్మకం నాకుంది. ఇక్కడ నా చుట్టూ నీ సెక్యూరిటీ ఎలానో ఉంటుంది. ఇంకేంటి నీ ప్రాబ్లం? రాధిక మాటలు వింటూనే ఆమె తినిపిస్తున్న అన్నం ముద్దలు నములుతున్న రాణా తానేం చేయాలో అన్న ఆలోచనలో ఒక ప్లాన్ రెడీ చేసుకుంటాడు. చివరి ముద్ద దిష్టి తీసి వాటర్ గ్లాస్ రాణాకి అందించి హ్యాండ్ వాష్ చేసుకుని అతని పక్కన కూర్చుంటుంది రాధిక. ఆమె ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్న రాణా బెంగగా ఆమె చేతుల్ని పట్టుకుంటాడు. నువ్వు వెళ్ళేది మన విన్నింగ్ కోసం. ఇలా వీక్ అవ్వకు, స్ట్రాంగ్ గా ఉండు. అలాగే నాకు విన్ అయిన మూమెంట్ కూడా తీసుకురావాలి. అదే నువ్వు నాకు ఇచ్చే గిఫ్ట్. చిన్న "ఉమ్, యశి గురించి ఏం ఆలోచించావు? రాధిక మాటలకి దిగ్గున లేచి కూర్చున్న రాణా అక్క వంక అనుమానంగా చూస్తుంటే అది నీకు ప్రపోజ్ చేసిందని తెలుసు. అసలు నీకు ప్రపోజ్ చేయడానికి పంపిందే నేను. కూర్చున్నవాడు కాస్త లేచి నిల్చొని రాధిక వంక షాక్ గా చూస్తాడు. రాణా చేయి పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకున్న రాధిక, చెప్పు, ఏం ఆలోచించావు దాని గురించి? అక్క, తను నీకు నచ్చలేదా? అది పిచ్చిదిరా. నిన్నెంత అడ్మైరింగ్ గా చూసిందో అంతలా ప్రేమించింది. ప్రేమ వరకే చేసింది. నిన్ను కావాలనుకోలేదు. నీతో లైఫ్ పంచుకునే అర్హత తనకి లేదు అని మెంటల్ గా ఫిక్స్ అయిపోయింది. నేను నా తర్వాత ప్రేమించే వ్యక్తి ఉన్నారు అంటే అది యశిని. ఎక్కువ ఆలోచించకుండా ఎస్ చెప్పాయి. ఇద్దరికి పెళ్లి చేసి అక్షింతలు వేయడానికి రెడీగా ఉన్నాను అని నవ్వి గుడ్ నైట్, గో టు స్లీప్ అని రాణా జుట్టు చెరిపి వెళ్ళిపోతుంది రాధిక. రాణా మాత్రం అక్క వేసిన బాంబు నుండి తేరుకోలేక ఆ నైట్ నిద్రను వదిలేస్తాడు. ఉదయం ఎవరి వర్క్స్ లో వాళ్ళు బిజీ అయితే మరదలు తమ్ముడికి ఎలా ప్రపోజ్ చేసిందో అని యశిత ప్రపోజ్ చేసిన లైట్ హౌస్ దగ్గర ఫిక్స్ చేసిన సీసీ క్యామ్స్ చూడాలని అక్కడి పర్సన్ కి కాల్ చేసి వీడియో పంపమని చెప్తుంది. అక్కడ జరిగిందంతా రికార్డింగ్ అయినా ఆ వ్యక్తి చెక్ చేయకుండానే రాధికకి సెండ్ చేస్తాడు. వీడియో ఓపెన్ చేసిన ఆమెకి ముందు యశిత అక్కడికి రావడం, నెక్స్ట్ రాణా రావడం, ఆమె ప్రపోజ్ చేయడం నవ్వుతూ చూస్తుంది. సడన్ గా రీమా వచ్చి యశితని కొట్టడం చూడగానే నిప్పులు కక్కే కళ్ళతో చూసిన రాధిక మొత్తం వీడియో చూసి మండిపోతుంది. ముందు రాణాకి, నెక్స్ట్ యశితకి, నెక్స్ట్ రీమాకి తన క్యాబిన్ కి రమ్మని ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. ఎలా పిలిచిందో అలానే ఫస్ట్ రాణా వస్తాడు. నెక్స్ట్ యశిత వస్తుంది. అక్క, ఏమైంది? వెయిట్ చిన్న, ఇంకొకళ్ళు కూడా రావాలి. వాళ్ళు కూడా వచ్చాక అప్పుడు మాట్లాడతాను. సీరియస్ గా ఉన్న రాధిక ఫేస్ చూసి ఆమెను కదిలించే ధైర్యం చేయలేకపోతుంది యశిత. రీమా వచ్చాక విషయం ఏంటి అని అడుగుతుంది కానీ మనసులో మాత్రం యశితని కొట్టినందుకే పిలిచిందా అని భయపడుతుంది. మీ ముగ్గురు నాతో రండి అని బయటికి వచ్చాక స్టాఫ్ అందరి ముందు నిలబడుతుంది. కన్ఫర్మ్ ఇదేదో చేయబోతుంది, ఎస్కేప్ అవ్వడానికి కూడా లేదు అని రీమా కంగారు పడుతుంటే రాణా, యశిత అసలేం జరిగిందో అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటారు. స్టాఫ్ అందరూ తమ వైపే చూస్తుంటే స్టాప్ యువర్ వర్క్స్ ఫర్ సమ్ టైమ్, ఐ వాంట్ టు షో యూ సంథింగ్ అంటున్న రాధిక వాయిస్ కి అందరూ సిస్టమ్స్ దగ్గర నుండి అలాగే ఫ్యాషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే వర్క్ ఆపేసి చూస్తుంటే యశిత వైపు, రాణా వైపు చూస్తున్న రాధిక రీమా చెంపలు పూరీలయ్యేలాగా కొడుతుంది. నొప్పికి అరిచే టైం కూడా లేకుండా కొడుతున్న రాధిక దెబ్బల నుండి తప్పించుకోవాలని రాణా వెనక వెళ్లి దాక్కున్నా లాభం ఉండదు. రాధిక కోపానికి బలవ్వక తప్పదు. అక్క, ఏం చేస్తున్నావు? రాధిక చూసిన చూపుకి నోరు మూసేస్తాడు రాణా. రాణాతో పాటు యశితని కూడా చూసిన రాధిక, నా తమ్ముడికి అది ప్రపోజ్ చేస్తే నీ నొప్పేంటే అని సీరియస్ గా అడుగుతుంది.
చిన్నప్పటి నుండి నేనే యషి మీద చేయి చేసుకోలేదు. మధ్యలో నువ్వెవతివే కొట్టడానికి? ఒళ్ళు బలిసిందా? లేకపోతే నా చేతుల్లో నీకు పట్టిన కొవ్వు కరిగించుకోవాలనే ఇంత పెద్ద సాహసం చేశావ్ అని అరుస్తుంది. రాధిక అది మేడం ఎక్కడే? అది మేడం తను రానాకి ప్రపోజ్ చేస్తే మీకే పరువు పోతుంది. మీ వెనక ఉన్న డబ్బు కోసమే తను రానాకి ప్రపోజ్ చేసింది అని నువ్వు చెప్తున్నావా? మా తమ్ముడి కోసం ఎవరు చూస్తున్నారో వాడి వెనకున్న డబ్బు కోసం ఎవరు చూస్తున్నారో మాకు బాగా తెలిసే గుంటనక్క. మేడం ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఏమీ తెలియనట్టే నటించి రాధిక చేతి దెబ్బ రుచి చూసి సైలెంట్ అవుతుంది. అందరి వంక చూస్తూ మీలో ఎవరికైనా యషితతో ప్రాబ్లం ఉంటే జాబ్స్ వదిలేసి వెళ్ళిపోవచ్చు. బయట టాలెంట్ ఉన్నవాళ్ళు జాబ్ కోసం కుప్పలు తెప్పలుగా ఉన్నారు. 24 అవర్స్లో కొత్త స్టాఫ్ని అపాయింట్ చేయగల కెపాసిటీ నాకుంది. డెసిషన్ మీకే వదిలేస్తున్నాను. రీమా వైపు తిరిగి నా కంపెనీ మోడల్స్ లిస్ట్ నుండి నువ్వు ఎరేజ్ అయిపోయావు. నువ్వు నా ఆఫీస్లో కనిపించకూడదు. గెట్ లాస్ట్. పెద్ద బండరాయి మీద పడినట్టు తన కలలు పేక మేడల్లా కూలిపోయినట్టు అనిపిస్తుంది రీమాకి. రాధిక డెసిషన్ తీసుకుంటే దాన్ని ఎవరూ మార్చలేరు అని తెలిసిన ఆమె అక్కడి నుండి అవమాన భారంతో పాటు రాధిక చావుకు మొదటి మెట్టు తనే కావాలి అని కసిగా అనుకుంటుంది. రాధిక క్యాబిన్ కి వెళ్ళిపోతూ రాణాని యశితని చూసిన చూపుకి ఇద్దరు నిందితుల్లా తలదించుకుంటారు. క్యాబిన్ లోకి వెళ్లిన రాధిక తన కోపం తగ్గించుకోవడానికి ట్రై చేస్తుంది. జరిగింది చూసిన కృష్ణ మేడంకి కోపం వస్తే రియాక్షన్ మామూలుగా ఉండదు. ఆమె దగ్గరికి వెళ్లే సాహసం తప్పక చేస్తాడు. మే ఐ కమిన్ మేడం? కమిన్. ఆమె గొంతులో కూడా ఆవేశం ప్రతిధ్వనిస్తుంటే లోపలికి వెళ్లిన కృష్ణ చెక్స్ మీద మీ సైన్ కావాలి మేడం. ఓకే అని సైన్ చేశాక కృష్ణ వెళ్ళిపోతుంటే లోపలికి వస్తూ కనిపిస్తారు రాణా యశిత. వాళ్ళని చూసి రాధికకు మళ్లీ కోపం పెరుగుతుంటే అసలు రీమా ఎందుకు యశిని కొట్టిందో అడగాలనుకుంటాడు కృష్ణ. తన చైర్లో కూర్చున్న రాధిక ల్యాప్టాప్లో వర్క్ స్టార్ట్ చేస్తుంది. అక్కడ తమ్ముడు కాబోయే మరదలు లేనట్టే తన పని చేసుకుంటూ పోతుంది. రాణా యశిత ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ఒకేసారి అక్క, మేడం అని స్వరం విప్పుతారు. వాళ్ళ పిలుపు కూడా పట్టనట్టు వర్క్ చేస్తుంది రాధిక. అక్క నేను చెప్పేది ఒకసారి విను. రాధిక వర్క్ ఆపదు. రాణా రిక్వెస్ట్ చేయడం ఆపడు. వర్కింగ్ టైంలో మీరిద్దరూ టైం వేస్ట్ చేసినందుకు ఓవర్ టైం చేసి వెళ్ళండి. నౌ గెట్ అవుట్ ఫ్రమ్ మై క్యాబిన్ అని సీరియస్ గా చెప్తుంది. రాధికని కదిలించే సాహసం చేయలేక ఆమె వాయిస్ లో బేస్ కి ఇద్దరూ బయటకు వెళ్ళిపోతారు. రాధిక మాత్రం మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే వీళ్ళకి సరైన పనిష్మెంట్ ఇవ్వాలని గట్టిగా ఫిక్స్ అవుతుంది. యశోద తన ప్లేస్ లో కూర్చోగానే అందరూ పొందికగా కూర్చుని ఆమె వంక కూడా చూడకుండా వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఆమె కూడా ఎవరిని పట్టించుకోదు. కృష్ణ కాల్ చేసి క్యాంటీన్‌కి రమ్మని పిలవగానే కాఫీ బ్రేక్ కావాలని వెళ్తుంది. ఆమె కోసం పగలు కక్కే కాఫీ కప్ రెడీగా పెడతాడు కృష్ణ. థాంక్స్ అన్నయ్య అంటూనే కాఫీ తాగడం స్టార్ట్ చేస్తుంది. దీనంగా ఉన్న ఆమె మొహం చూస్తూ రీమా నిన్నెందుకు కొట్టింది యషి అని అడుగుతున్న కృష్ణ వంక చూసి ఏం చెప్పాలో అర్థం కాదు యషితకి. టెన్షన్‌గా చూస్తున్న ఆమె చెయ్యి పట్టుకుని రిలాక్స్ రా ఎందుకు నా దగ్గర భయపడుతున్నావు? ఈ అన్నయ్య కూడా చెప్పకూడని సీక్రెట్‌నా అని మెల్లిగా అడుగుతాడు. ఛ అదేం లేదన్నయ్య. నేను విషయం చెప్పాక నువ్వు నన్నెలా చూస్తావో అన్న భయం. ఏం మాట్లాడుతున్నావు యషి? అసలేమైందో చెప్పు. నువ్వెప్పుడూ తప్పు చేయవని నా నమ్మకం. కృష్ణ మాటలకి జరిగింది మొత్తం చెప్పి టెన్షన్‌గా చూస్తోంది యషిత. ఆమె చెప్పింది విన్నాక ఏంటి నువ్వు రాణా సార్‌కే ప్రపోజ్ చేశావా అని కళ్ళు పెద్దవి చేస్తాడు. మెల్లిగా మాట్లాడన్నయ్య. ఇప్పటికే అందరూ రాధిక మేడం వార్నింగ్ వల్ల నన్ను వింత జంతువుల్లా చూస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఇంకేం లేదు. మళ్ళీ రాధిక మేడం కోపానికి వాళ్ళు బలవ్వాలి. అలాంటివన్నీ జరగకూడదంటే నువ్వు ఆచితూచి మాట్లాడాలి. నువ్విచ్చిన షాక్‌తో నాకు బ్రెయిన్ హీట్ ఎక్కింది. నేను చల్లగా ఏదైనా తాగాలని జ్యూస్ తాగి రిలాక్స్ అయ్యాక యషిత వంక చూస్తాడు. ఇప్పుడు ఓకేనా అన్నయ్య? హా! ఓకే. కానీ ప్రపోజ్ చేసావు బానే ఉంది. రాణా సార్ ఆన్సర్ ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదా? లేదు. నేను ఆయన నుండి ఎలాంటి ఆన్సర్ ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. అదేంటి? నేను ప్రేమించాను కానీ ఆయన నన్ను ప్రేమించాలి అన్న రూల్ లేదు కదా!
అంటే ప్రేమించేది కలిసి బ్రతకడానికే కదా యషి. అర్హత లేని అందలాన్ని ఎక్కాలి అని నేను అనుకోవట్లేదు. నా ప్రేమ ఇలానే రానా సార్ మీద లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. అదొక బ్యూటిఫుల్ మెమరీ మాత్రమే అవుతుంది అని చిన్నగా నవ్వుతుంది. యషిత ఆలోచనలకి కృష్ణ చిన్నగా నవ్వుకొని, మేడం నీ విషయంలో ఎందుకు ఇంతలా రియాక్ట్ అయ్యారో అర్థం కాలేదు. ఇప్పుడు నీ మాటలు విన్నాక మేడం కోపంలో తప్పు లేదు అనిపిస్తుంది. అన్నయ్య లేకపోతే ఏంటి? ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్యలో జీవితాంతం ఉండే ఒక అద్భుతమైన ఫీలింగ్. ఇది జస్ట్ ఇష్టం మాత్రమే. ఆ ఇష్టాన్ని ప్రేమగా మాటలతో మార్చావు. కానీ చేతులతో మార్చను అంటున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్? అలా అయితే రాధిక మేడం ప్రపోజ్ చేస్తే ఇష్టమో, ప్రేమో చెప్పాలి కానీ నువ్వు అది చేయలేవు, ఇది చేయలేవు, ఇది అవ్వలేవు, అది అవ్వలేవు, మట్టి, మశానం అని ఎందుకు వాగి హర్ట్ చేశావు అన్నయ్య అని ఆవేశంతో నోరు జారుతుంది. కృష్ణ రియాక్షన్ ఏంటి? గెస్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.